హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణీశ్రీస్ కిచెన్. అందరూ బాగుండాలండి. అందులో మేము ఉండాలి. ఎప్పుడు నేను అలాగే ప్రార్థిస్తాను దేవుణ్ణి. నేను ఈరోజు చేస్తున్నది ఏంటంటే చల్ల పొంగరాలు అంటారు. అది మీకు తెలుసో తెలీదో, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలీదు. నేనేం చెప్తున్నానంటే చల్ల పొంగరాలంటే అది పెరుగులో గాని మజ్జిగలో గాని నానపెడతాం కాబట్టి దాని చల్ల పొంగరాలని పేరు వచ్చింది. అయితే చల్ల పొంగరాలకి కొలతలు ఏంటంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్ లో పావు కంటే తక్కువ సగ్గుబియ్యం తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో కొద్దిగా మెంతులు వేసి పెరుగులో నానపెట్టాలి. ఒక 8 గంటలు 6 గంటలైనా నానితే బాగొస్తుంది. అది మనం ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు పోసుకుని తింటే ఇంకా బెస్ట్, ఫ్రిడ్జ్ లో పెట్టకుండా కాకుండా. అయితే దాన్ని మనం పొంగరాల కింద పోసుకుని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. వన్ సైడే దాన్ని కాల్చాలి, నెక్స్ట్ సైడ్ అక్కర్లేదు. దూదుల్లాగా చెక్క మెత్తగా వస్తాయి, బ్రెడ్ లాగా చాలా బాగుంటాయి. నేను ఈ రోజు అది చేస్తున్నాను. పెరుగు అంటే నేను విశాఖ డైరీ పెరిగే వాడతాను, అందుకని ఆ పెరుగు వేసాను. నెక్స్ట్ ఏంటంటే దీన్ని నేను ఉదయం నానపెడుతున్నాను సాయంత్రం చేయడం కోసం. అది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. పెరుగులో గాని మజ్జిగలో గాని నానపెడతాం కాబట్టి, సగ్గు బియ్యం కూడా ఇందులో వేస్తాం కాబట్టి అది మన ఒంటికి చలవ చేస్తుంది. ఈ ఎండాకాలంలో వీలైనంత వరకు ఇలాంటి దోశలు పోసుకుని పొంగనాలు పోసుకుని తినడం బెస్ట్ అండి నాకు తెలిసి. ఇది మనం మిక్సీలోనే ఆడుకోవచ్చు, గ్రైండర్ లోనే ఆడుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే చేసేస్తానండి. గ్రైండర్లు ఉన్నాయి కానీ అవి కడగడం కష్టం, అందుకని నేను మిక్సీయే యూజ్ చేస్తాను. పాప తీస్తుంది వీడియో, బాబు ఎడిటింగ్ చేస్తాడు. నావి ఎక్కువ అన్ని డ్రెస్సెస్ ఏనండి ఇంట్లో. నేను ఇంకా శారీస్ అవి కట్టుకోను అనమాట ఎక్కువ. చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, ఉంటాయి కానీ అవి నేను కట్టుకోను, అసలు ఇష్టం ఉండదు. అది అదే ఇప్పుడు నానపెట్టాను కదా నేను, దాన్ని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేటట్లా మెత్తగా గ్రైండ్ చేసి మనం దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని రెండు సార్లు వేస్తున్నానండి. 1 టైం కాకుండా 2 టైమ్స్ ఆడుతున్నాను. జార్ చిన్నది కలుస్తుంది అందుకోసం. ఇది పానాసోనిక్ మిక్సీ. అది ప్రీతి జోడియాక్ 2.0 ఉంది, ప్రీతి జోడియాక్ నెక్స్ట్ బేసిక్ మోడల్ ఉంది. చాలా ఉన్నాయండి కుక్కర్లు, ప్రీతి ఇది మిక్సీలు చాలా ఉన్నాయి. నాకు మోడల్ చూస్తే ఇంట్రెస్ట్ అండి. అది ఆ మోడల్ నా ఇంట్లో ఉండాలి అని నేను అలా ఎక్కువ తీసుకుంటుంటాను. మా హస్బెండ్ కూడా పిల్లలు దెబ్బలాడతారండి, ఎందుకు మమ్మీ అన్ని నువ్వు చేసింది ఎక్కువ, ఏమి చెయ్యో దేనికి అని చెప్పి దెబ్బలాడతారు వాళ్ళు. కాకపోతే నాకు ఆ మోడల్ అంటే ఇష్టం అనమాట. ఏదైనా కొత్త మోడల్ వస్తే అది నాకు కావాలి, అది నా ఇంట్లో ఉండాలి. నాకు ఆ హ్యాబిట్ మా అమ్మగారికి కూడా ఉండేది, అదే హ్యాబిట్ వచ్చింది. అదే ఇది గ్రైండ్ అయిపోతే ఇంకా స్టవ్ మీద చేసేసుకోవడమే. స్టవ్ ఇండక్షన్ దేని మీదైనా పొంగరాల్లో పోసుకుని మూత పెట్టాలండి. చెప్పడం మర్చిపోయాను, ఖచ్చితంగా దాని మీద మూత పెడితే ఒక సైడ్ కాలితే చాలు, రెండో సైడ్ కాలక్కర్లేదు. మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయండి. ఎమ్మీగా ఉంటాయి తిన్నాను నిజంగా కానీ తింటే. చేసుకుని మీరు ఒకసారి ట్రై చేయండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి లేదు. కానీ నేను చెప్పాను, ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ట్రై చేయండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే పావు కంటే తక్కువ సగ్గు బియ్యం, నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా మెంతులు, అంతే. నా మొహం సీరియస్ గా ఉందని ఏమనుకోకండి, ఎందుకంటే పాప తీయడానికి ఇది అవుతుంది. మమ్మీ నేను ఇప్పుడు ల్యాప్టాప్ చేసుకోవాలి, వర్క్ నేను దిగలేను ఇప్పుడు అంటే గట్టి దెబ్బలాడితే వచ్చిందమ్మా తీయడానికి. బాబు ఎడిటింగ్ చేసేస్తాడులేండి. ఇంట్లో అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, మా ఇంట్లో సైలెంట్ గానే ఉంటుంది. కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. ఆ బౌల్లో తీసుకున్నాను.
ఇది ఫస్ట్‌దండి. ఫస్ట్ టైమ్ వేసింది. ఇప్పుడు సెకండ్ టైమ్. కానీ పెరుగు గాని, మజ్జిగ కానీ వేసిన తర్వాత మరీ ఎక్కువగా అది లూజ్‌గా అయిపోయేటట్లాగుంటే అంత సరిగ్గా రావండి. అందుకోసం కొద్దిగా గట్టిగా ఉండేటట్లాగే మిడిల్‌గా అన్నమాట. ఉండేటట్లా చేసుకుంటే పొంగరాలనేవి వస్తాయి. మనకి వేసేటప్పుడు గూడా నాన్ స్టిక్ తవా మీద వేసుకున్నా, కాస్ట్ ఐరన్ తవా మీద వేసుకున్నా గూడా టిష్యూ పేపర్‌తో కొద్దిగా దాన్ని క్లీన్ చేసి వేసుకుంటే వస్తాయి. పాడవకుండా చక్కగా వస్తాయి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇవి. నాకు ఇష్టం. పిల్లలకి చాలా ఇష్టం. మా హస్బెండ్ ఎలా ఉన్నా పాపం ఏమి అనరండి ఇవన్నీ. చాలా మంచి మనిషి. ఇది అయిపోతే ఇప్పుడు మనం టమాటా చట్నీలోకి వెళ్ళిపోతాం. టమాటా చట్నీ గూడా ఏంటంటే, టమాటా పెరుగు పచ్చడి చేస్తానండి. అంటే మేము టమాటా ఉడికించడం కాదు. అదే ఆయిల్ వేసి పొయ్యి మీద క మూకుడు పెట్టి దాంట్లోని ఈ టమాటా పళ్ళు కట్ చేసిన ఆయిల్ వేసి, అందులో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తాం అన్నమాట. ఆ మగ్గించింది టమాటాలు పెరుగులో కలుపుతాం. సింపుల్ గానే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ. బాగుంటుంది. చాలా బాగుంటుంది. మా పాపకి ఇష్టం అండి అది. ఆ చట్నీ చేయి మమ్మీ అని. సర్లే చేద్దాము ఏముందని చెప్పేసి మొదలుపెట్టాను. ఇది ఇప్పుడు టైం అయితే 8 అయిందండి రాత్రి. నేను రోజు డైలీ నైట్ టైం టిఫిన్స్ ఏనండి. నేను రైస్ ఐటమ్స్ కానీ, రైస్ కానీ ఏది చేయను. పిల్లలు కూడా టిఫినే చేస్తారు. వాళ్ళు కూడా రైస్ తినరు నైట్. మా పిల్లల్ని చూపిస్తానులేండి ఒకసారి ఇద్దరిని. వాళ్ళకి కెమెరా ముందుకు రావాలంటే కొద్దిగా షై ఫీలింగ్, అందుకని చెప్పి తీసుకొచ్చి చూపిస్తాను ఇద్దరిని. అది రెండో ట్రిప్ కూడా అయిపోతే అందులో పోసేస్తే ఇది అయిపోతుంది. కొద్దిగా చెప్పడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా ఈజీగా తీసుకుని నాకు నెగటివ్స్ కామెంట్స్ పెట్టండి. అసలు ఎవరు కామెంట్ అన్నదే కొంతవరకు అసలు ఏమీ చేయటం లేదు కామెంట్. నైజీరియా నుండి వచ్చింది నాకు కామెంట్స్ అంతే. అంత వాళ్ళు కూడా బాగా చేసావు, అసలు ఈ ఐడియా వచ్చినందుకే మెచ్చుకోవాలి, చాలా బాగుందని చెప్పారు. అలా పాజిటివ్ ఎంకరేజ్మెంట్ కూడా నాకు అంతగా అది కాకుండా అసలు మిస్టేక్స్ ఏంటో చెప్తే నేను దాన్ని బట్టి వీడియోకి ఇంప్రూవ్ అవుతాను అనమాట. అది తప్పకుండా నా వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఊరికే సపోర్ట్ అంతేనండి. అది దానివల్ల వ్యూస్ పెరుగుతాయని, అంతకంటే పెరుగుతాయని, అంతకంటే ఇంకేం కాదు. 3 మంది ఇవే చేస్తున్నారు కదండి ఇప్పుడు అందరూ, చాలా మంది. ఇది సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. అందులో ఇంక పచ్చిమిరపకాయలు ఏమి వేసుకోం. సాల్ట్ వేస్తాం, కొద్ది కలర్ కోసం పంచదార వేస్తాం లైట్ గా, అంతేగాని. ఇవి టమాటా పెరుగు పచ్చడి కొద్దిగా వేడి మీద వేసేసాను. టమాటా పళ్ళు తొందర లేట్ అయిపోయిందని. అదండి, ఉంటానే. నాకు వచ్చినట్లే చేశాను. మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఉంటానండి. బాయ్ అండి అందరికి.